తూర్పుగోదావరి జిల్లా రాజనగరం కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం. రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలంలో రోడ్డు అభివృద్ధి పనులకు 5 కోట్ల రూపాయలతో కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కోటి నుంచి కోటి కేశవరం వరకు, శ్రీరంగపట్నం నుంచి మూలగాడ రోడ్డు పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందని చెప్పారు. రైతులకు ఉపయోగపడేలా చిన్నపాటి పుంత రోడ్లకు కూడా శ్రీకారం చుట్టడం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని రోడ్లు కూడా అందరికీ అనుకూలంగా ఉండే విధంగా వేయడం జరుగుతుందని ఎమ్మెల్యే వెల్లడించారు. శంకుస్థాపన కార్యక్రమాలలో కూటమి నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పాలన అంతా విధ్వంస పాలన ఉంటే ఎన్డీఏ పాలన వచ్చిన తర్వాత అంతా వికాసమే కనిపిస్తుంది. ఏదైతే ప్రజల అవసరాలు ఉన్నాయో, ఏదైతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో, గత 5 ఏళ్లుగా తీరని కోరికలు ఏదైతే ఉండిపోయినాయో, కనీస అవసరాలు కూడా తీర్చకుండా ఏదైతే పెండింగ్ ఉండిపోయిందో, ఈ యొక్క ప్రజల అవసరాలు గుర్తించి ఎప్పటికప్పుడు అవన్నీ కూడా ఒక్కొక్కటి కూడా పూర్తి చేసుకుంటూ ప్రజలకి సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండు చూపిస్తూ వస్తున్నాం. ఇదొక మంచి ప్రభుత్వం అనే విధంగా పూర్తి స్థాయిలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గడిచిన 5 ఏళ్లలో వైసీపీ పాలన కాలంలో రోడ్లు అనేది ఎక్కడ కనీస మరమ్మతులు కూడా నోచుకోకుండా, ఎక్కడ ఏ రోడ్డు కూడా ప్రారంభించకుండా ఇబ్బందులు పెడితే, ఇప్పుడు ఎన్డీఏ కూటమి పాలన వచ్చిన వెంటనే మేము 32,60,00,000 రూపాయలతో ఆనాడు నేను, మన రాజానగరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు, బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ నీరుకొండ వీరన్ చౌదరి గారు, ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కలిసి శంకుస్థాపన చేసాం. అప్పుడు ఆ రోడ్లన్నీ కూడా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. అలాగే ఇప్పుడు కొత్తగా కూడా మనం ఇక్కడ కోరుకొండ మండలంలో 5 కోట్ల రూపాయలతో మళ్ళీ ఇమీడియట్గా ఇప్పుడు మళ్ళీ మన రోడ్లు శంకుస్థాపన చేయడం జరిగింది. 5 కోట్ల రూపాయల రోడ్లు కూడా దీర్ఘకాలంగా అసలు భూమి పుట్టిన దగ్గర నుంచి అది రోడ్డుకి ఏది కూడా నోచుకోలేదు. ఒక పుంత రోడ్లు గాను, ఏదో చిన్నపాటి ఏదో మట్టి పోసినటువంటి మట్టి రోడ్డు కానీ మిగిలిపోయింది తప్ప కనీసం గ్రావెల్ కూడా పోయినటువంటి రోడ్లు అవి. కనీసం 10 గ్రామాలకి అవి రాకపోకలకి అంతా కూడా సౌకర్యవంతంగా ఉండే రోడ్లు. అదేవిధంగా రైతులు పండించిన పంటలన్నీ కూడా ఇంటికి తెచ్చుకోవడానికి అవసరమైనటువంటి రోడ్లు. ఈ రోడ్లన్నీ కూడా ఎవరు పట్టించుకోకుండా ఉంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇమీడియట్గా అలాంటి రోడ్లన్నీ కూడా పూర్తి చేయాలని మన ప్రభుత్వం ఇది ఒక మంచి ప్రభుత్వంగా ముందుకెళ్తున్న తరుణంలో ఈ రోజున కోటి నుంచి కోటికేశ్వరం రోడ్డు, అలాగే శ్రీరంగపట్నం నుంచి ములగాడ రోడ్డు కూడా మన శంకుస్థాపన చేయడం జరిగింది. గతంలో ఈ యొక్క ములగాడ రోడ్డు కూడా వేయడం ఒకటి జరిగింది. అలాగే కోటికేశ్వరం నుంచి బొల్లెద్దుపాలెం రోడ్డు ఒకటి వేయడం జరిగింది. త్వరలో మరిన్ని రోడ్లు కూడా వేయడానికి ముందుకు రాబోతున్నాం. ముఖ్యంగా ఇప్పుడు గాడాల్లో కూడా ఒక రోడ్డు, గాడాల నుంచి తొర్రేడు, గాడాల నుంచి రాయడపక్కల రోడ్డు కూడా శాంక్షన్ అయింది. అలాగే ఈ యొక్క ఏదైతే ఎయిర్పోర్ట్ రోడ్డు ఉందో దాని నుంచి నిడిగట్ల వెళ్ళే రోడ్డుని కూడా ఇప్పుడు ఇమీడియట్గా పనులు ప్రారంభించాం. త్వరలో గాడాల నుంచి పాలచెర్లకు కూడా రోడ్డు ఈ యొక్క 10-15 రోజుల్లో కూడా ప్రారంభిస్తాం. పూర్తి స్థాయిలో రోడ్లన్నీ కూడా ఈ యొక్క పుష్కరాల నాటి పూర్తి చేయాలనే విధంగా సంకల్పంతో పనిచేస్తున్నాం. అలాగే ఇప్పుడు సీతానగరంలో కూడా ఏటుగట్టు రోడ్డు గతంలో సుమారు ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి ఆ గట్టు రోడ్డు అలా ఉండిపోయింది. ఆ గట్టు రోడ్డును కూడా పూర్తి స్థాయిలో ఒక బలిష్టమైనటువంటి సిమెంట్ రోడ్ వేస్తూ పక్కన ఏదైతే సైడ్ ఉందో సైడ్కి ఎవరు కూడా ప్రమాదాలు జరగకుండా ఉండే విధంగా డివైడర్స్ కూడా పెట్టి ఆ రోడ్డును కూడా మనం చేస్తున్నాము. అలాగే రఘుదేవపురం నుంచి ఈ ముగ్గళ్ళ పూర్వవరం హైవే రోడ్డుని కలుసుకునే రోడ్డును కూడా అది చాలా గ్రామాలకు ఉపయోగపడే రోడ్డు అది. ఆ రోడ్డు కూడా మట్టి రోడ్డుగా మిగిలిపోయింది. దాన్ని కూడా ఈరోజు శంకుస్థాపన చేయబోతున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో మరిన్ని రోడ్లన్నీ కూడా వేస్తూ డ్రైనేజ్ సమస్య కానీ, రోడ్డు సమస్య కానీ లేకుండా అన్ని సీసీ రోడ్లు వేసి ప్రజలకు సౌకర్యవంతంగా కూడా మార్చడానికి మేము రెడీగా ఉన్నాం. అన్ని ప్రణాళికలు సిద్ధమైపోయినాయి. మరొక విషయం ఏంటంటే తాగునీటి సమస్య నియోజకవర్గంలో గతంలో ఏ పనులు చేయకుండా పెండింగ్ పెట్టేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 కోట్ల రూపాయల నిధులతో పనులు ప్రారంభించాం. ఇప్పటికే కొన్ని ఓపెనింగ్కి సిద్ధంగా ఉన్నాయి, చివరి దశలో ఉన్నాయి. ఆ యొక్క ఓపెనింగ్ అన్నీ కూడా సిద్ధంగా ఉన్నట్టుగానే తయారైపోయినాయి. ఒక వారం 10 రోజుల్లో ఆ ట్యాంకులన్నీ కూడా నేను, రుడా చైర్మన్, రాజానగరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు, అలాగే బీజేపీ నుంచి
బీజేపీ రాజనగరం ఇన్ఛార్జ్ నీరుకొండ వీరన్ చౌదరి గారు, ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ కలిసి అవి కూడా ప్రారంభోత్సవం చేస్తాం. ఇప్పుడు రోడ్లు కూడా ప్రారంభోత్సవం చేస్తాం. తాగునీటికి మంచి ప్రణాళికతో 680 కోట్ల రూపాయలతో ఒక గ్రిడ్ ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలతో గోదావరి జలాలతో రాజానగరం నియోజకవర్గానికి రాబో కనీసం 25 ఏళ్ల దాకా ఎలాంటి రిపేర్లు కూడా రాని విధంగా ఒక గ్రిడ్ ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి కూడా గోదావరి జలాలు అందించే విధంగా ప్రణాళిక సిద్ధం చేసాం. ఖచ్చితంగా అవి కూడా త్వరలో అప్రూవల్ అయిపోయి మన పనులు ప్రారంభిస్తాము. ఇప్పటికే ఫారెస్ట్ అకాడమీ కూడా, స్టేట్ ఫారెస్ట్ అకాడమీ కూడా మన రాష్ట్రం అంతా ఎక్కడో పెట్టాలని ఎందరో కూడా ప్రయత్నం చేస్తే కూడా డైరెక్ట్ ఇండైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందని చెప్పేసి ఇక్కడ ఫారెస్ట్ అకాడమీ ఇక్కడ తీసుకురావడం అయింది. ఈ నెలాఖరుని కానీ మే మొదటి వారం రెండో వారంలో కానీ పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్ ప్రకారం వారు వచ్చి కూడా ఇది ప్రారంభించబోతున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇండస్ట్రియల్ పార్క్ మొన్న రివ్యూ చేసాం. ఆ రివ్యూ చేసిన దాని మీద ఆల్రెడీ ఇప్పుడు వరకు 150 మంది మాకు కావాలని చెప్పేసి వస్తున్నారు. కాశీ ఇండస్ట్రీస్ ఒకటి, చార్కోల్ ఇండస్ట్రీ ఒకటి, అలాగే పల్పి ఆరెంజ్ ఒకటి, ఇలాంటివన్నీ కూడా చాలామంది అప్రోచ్ అయ్యారు. ఆయిల్ మిల్స్ అవి కూడా పెట్టడానికి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అన్ని రకరకాలుగా. ఇప్పటికే దానికి మొన్న నేను వెళ్ళి దాన్ని రివ్యూ చేసినప్పుడు ఒక రోడ్డు ఒకటి లేకపోవడం వల్ల ఇబ్బంది అయింది. ఆ రోడ్డు కూడా 3,25,00,000 రూపాయలతో ఆ రోడ్డును కూడా ఇమీడియట్గా ప్రపోజల్ పెట్టాము. బహుశా ఒక వారం 10 రోజుల్లో ఆ రోడ్డు వచ్చేస్తుంది. ఆ రోడ్డు వచ్చేస్తే కూడా రోడ్డు వేస్తే ముందు వాళ్ళకి వాహనాలు, మిషనరీ అన్నీ వెళ్ళడానికి అనుకూలంగా ఉండే విధంగా రోడ్డు వేసేస్తున్నాం. అలాగే సబ్స్టేషన్ కూడా ఒకటి అవసరం ఉంది. అక్కడ ఒక సబ్స్టేషన్ లేకపోతే పవర్ ఎక్కడి నుంచి వచ్చినా కానీ అక్కడ పవర్ ఫ్లక్చుయేషన్స్ పెరిగిపోయి ఇండస్ట్రీస్ అంతా మిషనరీ డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆ యొక్క సబ్స్టేషన్ కావాలని చెప్పి సిఎండి గారితో కూడా మాట్లాడాను. వారు కూడా ప్రపోజల్ పెడితే వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. త్వరలో అది కూడా కానీ అక్కడ పవర్ ఫ్లక్చుయేషన్స్ పెరిగిపోయి ఇండస్ట్రీస్ అంతా మిషనరీ డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆ యొక్క సబ్స్టేషన్ కావాలని చెప్పి సిఎండి గారితో కూడా మాట్లాడాను. వారు కూడా ప్రపోజల్ పెడితే వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. త్వరలో అది కూడా పెట్టేస్తాం. మరొక 3-4 రోజుల్లో ఈ యొక్క అందరిదే షెడ్యూల్ తీసుకుని మన నన్నయ్య యూనివర్సిటీలో మనం రాగానే అక్కడ సబ్స్టేషన్ లేదు, సబ్స్టేషన్ అవసరం అని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టాం. అది శాంక్షన్ అయ్యి వచ్చింది. ఒక 2-3 రోజుల్లో అది అందరి షెడ్యూల్ చూసుకుని అక్కడ యూనివర్సిటీ వీసీ గారిది, మన చౌదరి గారిది, కూటమి నాయకులు అందరిదే కూడా ఒకసారి షెడ్యూల్ చూసుకుని అది కూడా శంకుస్థాపన చేసి ఒక 2 నెలల్లో ఆ సబ్స్టేషన్ కూడా పూర్తి చేస్తాం. అలాగే ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్లో కూడా మన సబ్స్టేషన్ పెట్టించి తీరుతాం. ఆల్రెడీ ఆల్మోస్ట్ వాళ్ళు కూడా అంగీకరించారు, సానుకూలంగా ఉన్నారు. అది కూడా చేస్తారు. తాగునీరు, సాగునీరు, పవర్ ఏది ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా మాత్రం నియోజకవర్గంలో ఎప్పుడు ఎవరో చూడని అభివృద్ధిని చేసి చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.